క్రీస్తు మహిమ పొగడరారండి. యేసు ప్రభుని త్యాగ బలికి తరలిరారండి. తనివి తీరా క్రీస్తు మహిమ పొగడరారండి. పాపశుద్ధికై ప్రాణమిచ్చి త్యాగబుద్ధిని మాకు నేర్పి ఆత్మ వెలుగైనావే. మోక్షపురికి దారి చూపి స్వర్గ సిరులను మాకు పంచి జీవనదివైనావే. ఓ యేసుదేవా మా తోడే రావా. ఓ యేసుదేవా మా తోడే రావా. యేసు ప్రభుని త్యాగ బలికి తరలిరారండి. తనివి తీరా క్రీస్తు మహిమ పొగడరారండి. సంధ్యావేళ శుభములు మీ అందరికీ తెలియచేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజ ప్రత్యేక ఉద్దేశములు గుంటూరు మేత్రాసనం, తూబాడు విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిర నిధి దాతలు కటకం పాపిరెడ్డి రాజేశ్వరి దంపతుల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, కుటుంబంలోని వారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు మరియు తలంపులు నెరవేరాలని కటకం వెలాంగని శాలిని, మనోహర్ రెడ్డి, మేరీ, మానస, మనవరాళ్ళు నైనిక, కృతిక మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. శ్రీకాకుళం మేత్రాసనం, పార్వతీపురం విచారణ, బంటు ప్రసాదరావు గారు పుట్టినరోజు సందర్భముగా వీరికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు కుటుంబంలో మరణించిన బంటు రాజారావు, ప్రభావతి, బంటు ప్రకాశం, మరియమ్మ, శంబంగి, కృష్ణ, కృపాకర్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. మధ్యప్రదేశ్ బీనా విచారణ, మద్దాల రాజేంద్ర ప్రసాద్ గారు, వెరోనికమ్మ, దాసరి జోసఫ్ గారు, సంతోషమ్మ, వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని మరియు కుటుంబంలో దేవుని చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు తలంపులు నెరవేరాలని కోరుతూ ప్రభాకర్, శశికళ, వివేక్, వర్షిత కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. భువనగిరి రెజీనా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం మేత్రాసనం, బుచ్చిరాజుపాలెం విచారణ, ఎలిజాబెత్ గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు దేవుడు చేసిన మేళ్లకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశములన్నిటి కొరకు ఈ దివ్య బలి పూజలో ప్రభుని ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ,
పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రభు యేసునందు ప్రియులవు సహోదరి సహోదరులారా, పవిత్ర వారములో ప్రవేశించిన మనము ఈరోజు మొదటి రోజు పవిత్ర సోమవారమును కొనియాడుచున్నాం. ఈ మన రక్షణ వారం ఇది. ఇటువంటి రక్షణ వారములో ప్రభు మరణ పునరుత్థానమును కొనియాడేందుకు మనం సంసిద్ధమవుతూ ఉన్నాం. ఈరోజు పరిశుద్ధ వాక్యము ద్వారా దేవుడు ఆ మరణానికి ఏ విధముగా సిద్ధపడ్డారు అన్నటువంటిది వినిపిస్తున్నది. ఒకరు మరియమాత యొక్క శరీరమును తైలముతో అభ్యంగము చేయుచున్నారు. తన దేహమును తైలముతో అంటుతూ ఉంది. ఆ విధంగా తన మరణమునకు ప్రభుని సిద్ధం చేస్తున్నారు. మరొకరు ప్రభు యొక్క మరణానికి కారకుడుగా ఆ డబ్బు కోసం ఆశతో ప్రభు నుండి కూడా డబ్బు పొందాలని తయారవుతూ ఉన్నాడు. ఇటువంటి యొక్క విధానమును మనం స్వార్థలో వినబోతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి హృదయంతో సేవించేవారు ఒకరైతే, మరి వేరే ఆశతో ఒకరు వెంబడించేవారైతే ఏ విధముగా ప్రభు అన్నిటిని కూడా తండ్రి చిత్తముగా భావించి శ్రమలను చేపట్టి ముందుకు నడిచి మనందరి కొరకు బలి అయ్యారో ఈ రోజుల్లో మనం ధ్యానం చేయాలి. అలానే మన జీవితంలో ప్రతిదీ కూడా దేవుడి యొక్క అనుమతితో జరుగుతుందని చెప్పి మనల్ని మనం ప్రభువుకు సమర్పించుకునే విధానమును ప్రభు నుండి నేర్చుకోవాలి. ఈ యొక్క ఆలోచనలతో మనం ఈ దివ్య బలిపూజలో పాలుపంచుకుందాం. ఈ దివ్య బలిపూజను యోగ్యంగా నెరవేర్చుటకు మనం చేసినటువంటి పాపము దోషం తలంచుకొని ప్రభు క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనిచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వరా, మా బలహీనత వలన మేము తొట్టిల్లి నేల కూలినను మీ జనితైక కుమారుని శ్రమల ఫలితముగా మమ్ము పైకి లేవనెత్తుము. మాకు నూతన శక్తిని జీవమును ప్రసాదింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. అతడు పెద్దగా అరవడు, వీధులలో ఉపన్యసింపడు. యెషయా గ్రంథము 42వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 7 వరకు. ప్రభు ఇట్లనుచున్నాడు, ఇడుగో నా సేవకుడు, నేను ఇతనిని బలాఢ్యుని చేసి తిని, ఇతడు ఎన్నుకొంటిని, ఇతని వలన ప్రీతి చెంది తిని, ఇతనిని నా ఆత్మతో నింపి తిని. ఇతడు జాతులకు న్యాయము కొనివచ్చును. ఇతడు పెద్దగా అరువడు, కేకలు పెట్టడు, వీధులలో ఉపన్యసింపడు, నలిగిన రెల్లు కాడను త్రుంచివేయడు, కునికి పాట్లు పడు దీపమును ఆర్పివేయడు. నమ్మదగినతనముతో ఎల్లరికీ న్యాయము కొనివచ్చును. నిరాశ చెందక, నిరుత్సాహముకు గురికాక నేల మీద న్యాయమును నెలకొల్పును.
దీపములితని బోధ కొరకు ఎదురు చూచును. దేవుడు ఆకాశమును సృజించి దానిని విశాలముగా విప్పెను. భూమిని దాని మీద వసించు ప్రాణులను చేసెను. దాని మీది నరులకు ప్రాణమొసగెను. దాని మీద చరించు వారికి ఆత్మను దయచేసెను. అట్టి దేవుడైన ప్రభు ఇట్లు చెప్పుచున్నాడు: ప్రభునైన నేను నిన్ను పిలిచితిని, నీకు బలమునొసగితిని, రూపమునిచ్చితిని. నీవు న్యాయము నెలకొల్పవలేను. నేను నిన్ను ప్రజలకు నిబంధనగా, జాతులకు జ్యోతిగా నియమించితిని. నీవు గ్రుడ్డివారి కన్నులు తెరుతువు, బందీలను చెర నుండి వెలుపలికి గొనివత్తువు, చీకటిలో ఉన్నవారిని కారాగారము నుండి విడిపింతువు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ: ప్రభువే నాకు దీపము, ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. నాకు రక్షణము. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ఇక నేనెవరికి భయపడవలేను? ప్రభువే నా జీవన కోట, ఇక నేనెవరికి భీతిల్లవలేను? అందరూ: ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. దుష్టులు విరోధులు నా మీదికెత్తి వచ్చి నన్ను కబళింపు చూచినచో వారే కుప్పకూలిపోవుదురు. అందరూ: ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. సైన్యము నా మీదికి దండెత్తి వచ్చినను నా హృదయము కలవరపడదు. శత్రువులు నా మీదికి యుద్ధమునకు వచ్చినను నా నమ్మకము చెడదు. ఈ లోకమున నేను ప్రభు మంచితనమును చూడగలుగుదునని నా నమ్మకము. అందరూ: ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. నీవు ప్రభువు కొరకు వేచియుండుము, ధైర్యము తెచ్చుకొనుము, గుండెదిట చేసుకొనుము. నీవు ప్రభువు కొరకు నిరీక్షింపుము. అందరూ: ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ఇడుగు నా సేవకుడు, నేను ఎన్నుకున్నవా. ఇడుగు నా సేవకుడు, నేను ఎన్నుకున్నవా. ఆత్మతో నిండినవాడు, నాకు ప్రీతిని కలిగించువాడు. నా ఆత్మతో నిండినవాడు, నాకు ప్రీతిని కలిగించువాడు. ఇడుగో నా సేవకుడు, నేను ఎన్నుకున్నవాడు. ఇడుగో నా సేవకుడు, నేను ఎన్నుకున్నవాడు. నిరాశ చెందక నేల మీద న్యాయమును నెలకొల్పుటకు. నిరాశ చెందక నేల మీద న్యాయమును నెలకొల్పుటకు. భూమిపై వసించు నరులకు నా వాక్కును ప్రకటించుటకు. నా వాక్కును ప్రకటించుటకు. ఇడుగు నా సేవకుడు, నేను ఎన్నుకున్నవాడు. ఇడుగు నా సేవకుడు, నేను ఎన్నుకున్నవాడు. నా ఆత్మతో నిండినవాడు, నాకు ప్రీతిని కలిగించువాడు. నా ఆత్మతో నిండినవాడు.
నాకు ప్రీతిని కలిగించువాడు. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందరుగాక. పునీత యోహాను రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 12వ అధ్యాయము వచనములు 1 నుండి 11 వరకు. పాస్కా పండుగకు 6 రోజులు ముందుగా యేసు బెథానియాకు వచ్చెను. అది మృతులలో నుండి లేపబడిన లాజరు స్వగ్రామము. అక్కడ యేసుకు విందు చేయబడెను. మార్తమ్మ మరియమ్మలు పరిచర్యలు చేసెను. లాజరు పంక్తిలో కూర్చుండెను. అప్పుడు మరియమ్మ విలువైన స్వచ్ఛమైన జటమాంసి పరమల ద్రవ్యమును షేరున్నర తెచ్చి యేసు పాదములను అభిషేకించి తన తల వెంట్రుకలతో తుడచెను. ఆ పరిమళముతో గృహమంతయు గుబాలించెను. అంతట ఆయన శిష్యులలో ఒకడు, ఆయనను పట్టింపనున్న యూదా ఇస్కారియోతు, ఈ పరిమళ తైలము 300 దినారములకు అమ్మి పేదలకు ఇయ్యకూడదా అనెను. అతడు పేదల పట్ల జాలితో ఇట్లు అనలేదు. ఏలయనా వాడు దొంగ, తన యొద్దనున్న డబ్బుల సంచి నుండి దొంగలించుచుండును. అప్పుడు యేసు ఆమెను, అట్లు చెయ్యనిండు, నా భూస్థాపన దినమునకై దాన్ని ఉంచుకొననిండు. పేదలు ఎల్లప్పుడూ మీతో ఉందురు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండను అనెను. యేసు అక్కడ ఉన్నవాడని యూదా జనసమూహములు తెలుసుకొని వారు యేసునే కాదు, ఆయనచే మృతులలో నుండి లేపబడిన లాజరును కూడా చూచుటకు వచ్చిరి. అందువలన ప్రధాన అర్చకులు లాజరును కూడా చంపుటకు కుట్ర వేసిరి. ఏలయనా అతని మూలమున యూదులలో పలువురు తమ వారిని విడనాడి ఆయనను విశ్వసించుచుండిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనుష్యులు ఒకటైనా మనస్సులు వేరు అంటారు. ఈరోజు మనం సువార్తలో 2 వ్యక్తులను ప్రత్యేక విధముగా చూస్తూ ఉన్నాం. ఆ 2 వ్యక్తులు ఉన్న ఆ 2 మనస్సులు చాలా భిన్నముగా వేరుగా ఉన్నాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఆ దాన్ని కొద్దిసేపు ధ్యానం చేస్తాం. మొదటిగా మరియమ్మ, లాజరు యొక్క సోదరి. వారింటికి యేసు ప్రభువు తన శిష్యులతో వచ్చారు. వారికి లాజరును మృతుల నుండి లేపినందుకు కృతజ్ఞతగా యేసు శిష్యులకి వారు భోజనము ఏర్పాటు చేశారు. అటువంటి ఒక శుభ సమయంలో మరియమ్మ యేసు ప్రభుని ఎంతగా ప్రేమించి సేవించింది అని అక్కడ జరిగినటువంటి సంఘటన ద్వారా మనకి అర్థమవుతుంది. ఆమె మనసులో ప్రభు పట్ల ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. ఎందుకంటే మరియమ్మ ఎంతో విలువైనటువంటి పరిమళ తైలమును కొని తెచ్చింది. ఆ పరిమళ తైలం ఖరీదని చెప్పి ఆమె వెనుకంచ వేయలేదు. దాని యొక్క ఖరీదును గురించి లెక్క చేయలేదు. తను ప్రేమించే ప్రభు కోసం
డబ్బులు ఆలోచన చేయలేదు. అందుకే ఎంతో విలువైనటువంటి పరిమళ తైలాన్ని షేరున్నర ఆమె కొని తెచ్చింది. అంతేకాకుండా ఆ తైలాన్ని మరి ఆ యొక్క ఇంటికి వచ్చినటువంటి ప్రభువుకి ఎంతగా తన ప్రేమ నిండిన హృదయము నుండి సేవలు చేసింది అంటే, ఆ ప్రభు యొక్క పాదాలని ఆ యొక్క తైలముతో అభిషేకించింది. ప్రభు పాద సేవ చేసింది. అర్థమేమిటి? ప్రభుని పూర్తి హృదయముతో సేవించింది, ఆరాధించింది. తన మనసులో ప్రభు పట్ల ఎంత ఆరాధన ఉందో తన యొక్క కార్యం ద్వారా బయటపడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యేసు పాదాలు పట్టుకొని ఆ తైలాన్ని పూస్తూ ఆయనకి ప్రేమను కురిపించింది, తన హృదయంలో ప్రేమను తెలియపరుచుకుంది. అంతేకాకుండా తల వెంట్రుకలతో యేసు పాదాలను తుడిచింది. ఆ పాదాలను అంటి పెట్టుకొని ఆ ప్రభుని ఆరాధన చేసింది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి అక్కడ ఉన్నటువంటి తన కుటుంబ సభ్యులు కానీ, ప్రభుతో వచ్చిన శిష్యులు కానీ, ఉన్నటువంటి విశ్వాసులు ఇతరులు కానీ ఏమనుకుంటారనేది కూడా ఆమె లెక్క చేయలేదు. అలా ప్రభు పాదాలు పట్టుకుంటే ఎంతగా తక్కువగా చూస్తారేమో, నీచముగా చూస్తారేమో, ఆమెను అనేక రకాలుగా భావించుకుంటారేమో అని అన్ని ఆలోచనలు పక్కన పెట్టి ప్రభువు మీద ఉన్నటువంటి ప్రేమ ఆమెను అంతగా తగ్గించుకొని ఆరాధించేటువంటి స్థాయికి దించింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఒక వ్యక్తికి ప్రభు పట్ల ఉన్నటువంటి భక్తి ఆరాధన. మనుషులను బట్టి కాదు, మనుషులు అనుకునే మాటల్ని బట్టి కాదు, లేకపోతే అది ఎంత విలువ అనేటువంటి డబ్బుని బట్టి ఆలోచన కాదు, కానీ హృదయం నుండి పెళ్ళు పీకినటువంటి ప్రేమ ఆరాధన మరియమ్మలో కనపడుతుందండి. అటువంటిది మరియమ్మ యొక్క తీరు, ఆమె యొక్క మనస్సు. అదే సమయంలో అక్కడే మరొక మనిషి ఉన్నాడు. ఆయన పేరు చెప్పబడింది సువార్తలో. ఆయన పట్టింపనున్న యూదా ఇస్కారియోత్. ప్రభు శిష్యుల్లో ఒకడుగా ఆయన కూడా ఉన్నాడు. ప్రభుని వెంబడించిన వాడే, ప్రభు శిష్యుడే, కానీ ఆయన మనస్సు మరొక చోట ఉంది, మరొక విధానములో ఉంది. మరియమ్మ మనసంతా ప్రభు మీద ఉంటే ఈయన మనసంతా కూడా మరొక చోట ఉందండి. ఆలోచన చేయాలి. ఎక్కడ ఉంది అంటే, ఆయన దగ్గర డబ్బులు సంచి ఉంది కాబట్టి డబ్బు మీదనే మనసు పెట్టుకున్నాడు. ఏ విధముగా ఆలోచన బయటపడుతుంది అంటే, ఆయన మాటల నుంచే బయటపడుతుంది. ఆమె ఎవరు ఏమనుకున్నా ఆయన మాత్రము మరియమ్మ చేసినటువంటి ఆ యొక్క పూజ, ఆరాధన, ప్రేమ ఈయన తప్పుపట్టాడు. ఎందుకు? ప్రభు పాదాలకి అంత విలువైనటువంటి పరిమళ తైలం పోయటం అవసరమా? ఇంత ఖర్చు పెట్టడం అవసరమా అనేటువంటి ప్రశ్న లేవనెత్తినవాడు. ఆ విలువైనటువంటి పరిమళ ద్రవ్యాన్ని అమ్మితే 300 దినారములు వస్తాయి. అంటే ఒక సంవత్సరం అంతా పనిచేస్తే మనిషి ఎంత సంపాదిస్తాడో అంత వస్తుంది, ఒక సంవత్సర జీవిత సంపాదన. మరి అంత డబ్బు ఈ విధముగా పారబోస్తే ఏమొస్తుంది అని చెప్పి ఆయన ఆ రకంగా ఆలోచించాడు. లెక్కలు కట్టేటువంటి మనస్సు, దేవునికి ఇచ్చే దాంట్లో కూడా లెక్కలు కట్టేటువంటి మనస్సు యూదా ఇస్కారియోత్ యొక్క మనస్సు. డబ్బు ఆలోచన తప్ప మరొక ఆలోచన లేనటువంటి మనిషి. కాబట్టి ఆ ప్రభువుకి పోసినా కూడా వృధా అవుతుంది కదా, ఇది అమ్మి ఆ డబ్బుని పేదలకిస్తే ఎంత బాగుంటుంది అని చెప్పి సలహా ఇస్తున్నాడు. మరి సువార్త ఏం చెప్తుంది? ఆయనకి పేదల పట్ల జాలితో ఆయన ఇలా పలకలేదని చెప్తుంది.
పేదల పట్ల ప్రేమ లేదు. ఆ ప్రేమ జాలి పేదల పట్లతో ఈయన ఈ మాటలు చెప్పట్లేదు. కానీ వాడు దొంగ, తన యొద్దనున్న డబ్బుల సంచి నుండి దొంగలించుచుండెను. దొంగలించడం అది అలవాటైపోయింది. అది అమ్మి ఆ డబ్బులు ఇస్తే ఆ సంచిలో పెట్టుకొని పేదలకు ఇవ్వకుండా తనే వాడుకునేవాడు. అలాంటి వాడని స్వార్థే ఆయన గురించి తెలియచేస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ప్రభుని సేవించేవారే కానీ సేవలు వేరుగా ఉన్నాయి. ప్రభుని వెంబడించేవారే కానీ మనసులు వేరుగా వెళుతూ ఉన్నాయి. అలాంటి యొక్క పరిస్థితి మరి మనం ఈరోజు ఆలోచన చేస్తే మనందరి యొక్క తీరులు, మన యొక్క మనసుల విధానాలు పరిశీలన చేసుకోవాలి. చాలా అవసరం. ఏమైంది? మరియమాత యొక్క సేవ యేసు ప్రభు అంగీకరించారు. ఆ ప్రభు కూడా ఎందుకమ్మా ఇంత వృధా చేస్తున్నావు, ఇంత ఖర్చు ఎందుకు పెడుతున్నావు అని ప్రభు ఆమెని తాము చేయకుండా నిలువరియలేదు. కానీ ఆమె చేయుచున్నది చేయనియండి, ఆ తైలంను ఇంకా నా యొక్క భూస్థాపనం కోసం ఆమెను ఉంచుకొనివ్వండి అని చెప్పి ప్రభు కోరుకుంటున్నారండి. ప్రభు నిజమైన ప్రేమ హృదయాల్ని ఆశిస్తున్నారు. తన పట్ల నిజమైన స్వచ్ఛమైన ప్రేమ కలిగిన వారినే ప్రభు కోరుకుంటున్నారు. దాన్ని ప్రోత్సహిస్తున్నాడు ప్రభు. మరి అదే సమయంలో యూదా ఇస్కారియోతు మనసంతా ఆ యొక్క ధనం మీద పెట్టుకున్నటువంటి వాడు దేనికి సిద్ధమవుతున్నాడు? ఆ డబ్బే కావాలనే దానికి మనస్సు నింపుకొని ఎప్పుడు అవకాశం వస్తుందా ఆ ప్రభువును కూడా డబ్బు కోసమే అమ్ముకోవటానికి సిద్ధమయ్యాడు. కనుక ప్రభుని సేవించే మనసు ఆయనకు లేదు. ఆయన శిష్యరికం అంతా కూడా ఏదో స్వలాపేక్ష కొరకే, కానీ ఆయన యొక్క నిజమైన ప్రభు శిష్యరికము హృదయం నుండి వచ్చినది కాదని తేటతెల్లమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మనకు సువార్తలో ఒక చోట హెచ్చరించారు. మనము ఈ డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు పలికి ఉన్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనంలో తెలియచేస్తున్నాడు. ఏ వ్యక్తియు ఇద్దరు యజమానులను సేవింపజాలడు. ఇద్దరిలో అతడు ఒకరిని ద్వేషించును, మరొకరిని ప్రేమించును. ఒకరిని నమ్ముకొని మరొకరిని తృణీకరించును. కనుక నీవు ఎన్నడను దైవమును ద్రవ్యమును సేవింపజాలవు. దేవుణ్ణి డబ్బుని రెండింటినీ మనం సేవింపజాలం. ఒకరిని ప్రేమిస్తాం, ఒకరిని వదిలిపెడతాం. మరియమ్మ ప్రభుని ప్రేమించింది. యూదా ఇస్కారియోతు డబ్బును ప్రేమించాడు కాబట్టి ప్రభుని అమ్ముకున్నాడు. మరియమ్మ యేసుని ప్రేమించింది కాబట్టి యేసుని ఆరాధించింది. ఇలా మరి మనము దేన్ని ఎన్నుకుంటున్నాము అనేది ఈరోజు ప్రభు అంటున్నారు. నాకు ఇది కావాలా అది కావాలంటే రెండు జరగని పని అని చెప్పి యేసు ప్రభు తేటతెల్లం చేశారు. ఒకవేళ ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచమంతా డబ్బు కోసమే పరిగెడుతుంది, డబ్బుకే విలువనిస్తుంది. అలాంటి ప్రపంచంలో మనం ఉన్నాం. ఒకరిని చూసి మరొకరు అదే దారి పడుతూ ఉన్నారు. అలాంటి మనము ఈరోజు యూదా ఇస్కారియోతు నుండి ఒక హెచ్చరిక తీసుకోవాలి. మనం గనుక మనసంతా డబ్బు మీద పెట్టుకుంటే దేవుని నిజముగా ప్రేమించి సేవించలేం. మనదంతా కూడా ఏదో ఒక బూటకంలాగా జరుగుతుందని చెప్పి గ్రహించాలి. కనుక పౌలు గారు తిమోతికి రాసిన మొదటి లేఖలో 6వ అధ్యాయము 9-10 వచనాల్లో ఈ విధముగా తెలియచేస్తున్నారు. ధనకాంక్ష కలవారు శోధనకు లోనై మానవులను శిథిలం చేసి నశింపచే అపాయకరమగు
మూర్ఖమగు వాంఛలయందు చిక్కుకొందురు. ధనకాంక్ష సర్వ అనర్థములకు మూలము. కొంతమంది అట్టి విపరీతమైన ధనకాంక్షచే తమ విశ్వాసం నుండి తొలగిపోయి అనేక కష్టముల పాలైరి. డబ్బుని ఎక్కువగా ప్రేమిస్తే చివరికి దేవుని నుండి దూరం అయిపోతాము అన్నటువంటి ఒక సత్యమును పౌలు గారు తెలియచేస్తున్నారు. అది మనకి ఆశ ఉంటే ఇంకా ఆశ పెంచేసి మనకు శోధన ఎక్కువ కలిగిస్తున్నాడు. ఈరోజు తేల్చుకుందాం. మరి మరియమ్మ లాంటి మనసు మనకి ఇవ్వమని కోరుకుందాం. ప్రభుని ఎక్కువగా ప్రేమించి ప్రభుని ఆరాధించి సేవించేటువంటి మనసునే మనకి ఎక్కువగా దయచేసి ఆ ప్రభు సేవలో నిలబెట్టమని ప్రార్థన చేస్తాం. అర్పించెదను నా అర్పణను నీ సన్నిధిలో నా దేవా. అర్పించెదను నా అర్పణను నీ సన్నిధిలో నా దేవా. అందుకొనుము నా చిన్ని కానుక, అందుకొనుము ఈ చిన్ని కానుక. ఆదరించుమా నీ పేద హృదయని, ఆదరించుమా నీ పేద హృదయని. సర్వము సకలము నీకే సర్వోన్నతుడా. మహిమయు ఘనతయు నీకే మహిమాన్వితుడా. సర్వము సకలము నీకే సర్వోన్నతుడా. మహిమయు ఘనతయు నీకే మహిమాన్వితుడా. అర్పించెదను నా అర్పణను నీ సన్నిధిలో నా దేవా. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తుల అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమోట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదుగాక. ఓ ప్రభువా, మేము కొనియాడి పరమరహస్యములను కరుణతో వీక్షింపము. మాకు విధింపబడిన శిక్షను తొలగించుట కొరకు నీవు దయతో ఏర్పాటు చేసిన ఈ దివ్య కార్యము మాకు నిత్య జీవఫలములను ప్రసాదించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎత్సోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన నీ కుమారుని రక్షణాత్మకమైన శ్రమలు మరణం ద్వారా ఈ లోకమంతయు మహోన్నతమైన నీ అనంత శక్తిని వెల్లడించు భాగ్యమునకు నోచుకొన్నది. ఏలయన అద్భుతమైన శిల్వ మహత్యము ద్వారా ప్రపంచంపై నీ విధించిన తీర్పును
సిలువ వేయబడిన క్రీస్తు అధికారమును విదితము చేయబడినది. కావున సర్వేశ్వర సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము మిక్కిలి ఆనందముతో మీకు కృతజ్ఞత తెలుపుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేయించే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రను అందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకి ఇచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమందంతట వ్యాపించియున్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని మీ దేవ ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలెగు మరియమాతతోనూ ఆమె భర్తయగు పరిశుద్ధ జోజప్ప గారితోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. ఇప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ
కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును గాక. ప్రభు యొక్క రక్షణ భాగ్యము మనమందరము పొందాలని ఆ ప్రభు మనకు నేర్పించినటువంటి పరలోక ప్రార్థన ద్వారా తండ్రి దేవుని వేడుకొందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు. అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడగు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకొందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించుడి యేసు ప్రభు. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు. కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్.
పానం ప్రియమారరారండి ప్రభు యేసు విందునకు. మానవాళిని రక్షింప మన పాపము మోసాలి సిలువ మోపునాదరించి చిందించెను రక్తమును. మానవాళిని రక్షింప మన పాపము మోసాలి సిలువ మోపునాదరించి చిందించెను రక్తమును. మదిని తన రుధిరముతో కడిగెను కల్వరిలో. మదిని తన రుధిరముతో కడిగెను కల్వరిలో. ప్రియమారరారండి ప్రభు యేసు విందునకు. ప్రియమారరారండి ప్రభు యేసు విందునకు. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్టు చేయకండించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలగనట్టు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినుదరించండి, మీ కాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము. నేను మేము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ ప్రజలను సందర్శించుమని ప్రార్థించుచున్నాము. నీకు అంకితమైన హృదయములను రక్షణదాయకమైన నీ ప్రేమతో కాపాడుము. ఈ పరమ రహస్యముల ద్వారా మేము నీ సంరక్షణ కింద జీవించుచు కడన శాశ్వత రక్షణను పొందదముగాక. నీ ప్రేమాదరములతో నిత్యానందమునకు పాత్రులమౌదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువా నా దేవా నా కొరకే మరణించితివా. నా ప్రభువా నా దేవా నా కొరకే మరణించితివా. నా ప్రభువా
సిలువే నా ఆత్మకు శాంతి, అది నా కాంతి. నీ సిలువే నా జీవిత గమ్యం, అది నా శరణం. నీ సిలువే నా జీవిత గమ్యం, అది నా శరణం. నా ప్రభువా, నా దేవా, నా కొరకే మరణించితివా. నా ప్రభువా, నా దేవా, నా కొరకే మరణించితివా.